అర్నా అమ్మా తిను. నాకు వద్దు మా. నిన్న సాయంత్రం నుంచి నువ్వేం తినలేదు. ఇది తిను. అమ్మ నాకు యాపిల్ వద్దమ్మా, ఆరెంజ్ కావాలి. ఇక్కడ ఆరెంజ్ లేదమ్మా, తిను. వద్దు. ఒక్క ముక్క తిను, నో. ఒంటికి మంచిది కదా. తిను, ఒక్క పీస్ తింటే చాలు. బాలేదమ్మా, నాకు వద్దమ్మా. ఒకే ఒక ముక్క తినమ్మా. వద్దమ్మా. వద్దంటే అమ్మకి కోపం వస్తుంది. చెప్తే వినాలి. అమ్మ బెలూన్ ఎక్కడ ఉండమ్మా? ఇక్కడే ఎక్కడ ఉంటుంది, నువ్వు వెళ్ళి చూడు. గో. ఎప్పుడు చూసినా బలూన్ బలూన్ బలూన్. మళ్ళీ వచ్చి తినాలి. కేర్ఫుల్ ఆర్నా. ఓకేమా. నా కూతురు చావకి కారణం నువ్వేగా. ఈ రోజు ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నువ్వే. ఎందుకు చేశా? తెలుసు. ఎందుకు చంపావు నా కూతుర్ని? నేను చెప్పలేదు. అబద్ధం ఆడకు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నిజం, కానీ యాక్సిడెంట్ జరిగిన రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నేను కాదు. అందరూ ఇదే చెప్తున్నారు, వాళ్ళు అస్సలు ఏ తప్పు చేయలేదని. ఆ రోజు రాత్రి నేను అర్ణ ఫ్లైఓవర్ మీద నెమ్మదిగానే వెళ్తున్నాం. అర్ణ, నిద్ర వస్తుందా బంగారం? లేదమ్మా. నువ్వు బ్లాక్ మూవ్ చేయడం వల్లే మేం పడిపోయాం. నేను మూవ్ చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. చాలా రక్తం పోయినట్టుంది. యాక్సిడెంట్ అయిన చాలాసేపటి దాకా ఎవరు చూడలేదంట మేడం. పాప కూడా ఉందన్నారే, ఎక్కడా? పాప అప్పుడే చనిపోయింది. అయ్యో. బాడీని పోస్ట్ మార్టం కి పంపించాం. పాపం మేడం, చిన్న పాప. అమ్మా బాయ్. అర్నా, అమ్మా. రారాన బంగారం. తన వయసు 5 సంవత్సరాలు. చావంటే ఏంటో కూడా తనకి తెలీదు తెలుసా. 2 నెలల్లో తన బర్త్డే. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ. ఏడుస్తున్నావా అమ్మా? ఏయ్ అమ్మని ఎందుకు ఏడిపిస్తున్నావు? నో, ఆంటీ ఏం చేయలేదు కన్నా. అమ్మ కంట్లో నలిసిపడింది అంతే. అమ్మా కథ చెప్తావా అమ్మా? ముందు నువ్వు వెళ్ళి పడుకో, నేను వచ్చి చెప్తా. ఓకే అమ్మా. గుడ్ నైట్ అర్నా. చేసి ఎవరెవరి హోటల్ తీసుకున్నారు నేను తెలుసుకొని చెప్తా. నమ్మండి ప్లీజ్.
చాలా ఆపు. సరే, నీకొక ఛాన్స్ ఇస్తున్నా. రేపటికల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి.